ఇండియన్ సినిమా చరిత్రని మార్చేయబోతున్న సినిమా రామాయణం. రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, యష్ రావణుడిగా నటిస్తున్న ఈ సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా గురించి కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. ఈ సినిమా భారతదేశంలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతుంది. దాదాపు 4,000 కోట్లు ఈ సినిమాకి ఖర్చు చేస్తున్నారు. ఈ సినిమాకి దర్శకుడు నితీష్ తివారీ, దంగల్ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఆయన వాల్మీకి రామాయణాన్ని ఆధునిక టెక్నాలజీతో ప్రపంచ స్థాయిలో చూపించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. రణబీర్ కపూర్ తన కెరీర్ లో తొలిసారి శ్రీరాముడి పాత్ర చేస్తున్నారు. ఈ పాత్ర చేయడం తనకు చాలా పెద్ద బాధ్యత అనిపించిందని అతను చెప్పాడు. కేజీఎఫ్ స్టార్ యష్ ఈ సినిమాలో రావణుడిగా కనిపించనున్నారు. అంతేకాదు ఈ మూవీకి ఆయన సహ నిర్మాత కూడా. అందుకే ఈ ప్రాజెక్టు పై ఆయనకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. హాలీవుడ్ లో ఎన్నో ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న డిఎన్ఈజీ సంస్థ ఈ సినిమాకు విఎఫ్ఎక్స్ అందిస్తుంది. అందుకే ట్రైలర్ లో కనిపించిన విజువల్స్ కు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయి. ఈ సినిమాకి ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు. అందులో ఇండియా నుంచి ఏఆర్ రెహమాన్, హాలీవుడ్ నుంచి హ్యాన్స్ జిమ్మర్. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఐమాక్స్ ఫార్మాట్ లో కూడా విడుదలవుతుంది. రామాయణం 2 పార్ట్స్ గా విడుదలవుతుంది. మొదటి పార్ట్ వచ్చేసి 2026 దీపావళికి రిలీజ్ అవుతుంది. సెకండ్ పార్ట్ వచ్చేసి 2027 దీపావళికి రిలీజ్ అవుతుంది. ఇందులో ఎవరి యాక్టింగ్ కోసం మీరు ఎక్కువగా ఎదురు చూస్తున్నారో ఖచ్చితంగా కమెంట్ చేయండి.